టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వరి పంటకు సంబంధించి సార్వా దాల్వా ఈ రెండు పంటల అనంతరం పంట చేతికొచ్చిన తర్వాత ఈ విధంగా వరి మోడులను అయితే రైతులు తగలబెడుతూ ఉంటారు. ఈ వరి మోడులను తగలబెట్టిన తర్వాత రైతులు ఈ పంటనైతే ట్రాక్టర్లతో దున్నించుకుంటూ ఉంటారు. అయితే ఈ వరి మోడులను తగలబెట్టడం వల్ల చాలా వరకు కూడా ఆ నేలలోని సూక్ష్మ పోషకాలు అనేవి చాలా వరకు కూడా నశించిపోతాయి. దీంతో రాను రాను భవిష్యత్ కాలంలో పంటలు పండే అవకాశం కూడా ఉండదంటూ కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు అక్కడక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ మనకి పెనుమంట్ర మండలానికి సంబంధించి మార్టేరులో వ్యవసాయ పరిశోధన సంస్థ ఉంది. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా గత సచివాలయాల్లో వ్యవసాయ ఒక శాఖను కూడా లోకల్గా కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా మే నెల మధ్య నుంచి కూడా అంటే మే నెల 15వ తేదీ నుంచి కూడా చాలా వరకు కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ రైతులు కూడా పంటలు చేతికొచ్చిన పరిస్థితి. అయినప్పటికీ కూడా చాలామంది రైతులు ఈ విధంగా తమకు కొంతమంది రైతులకు అవగాహన లేక పాత పద్ధతులనే అవలంబిస్తున్నారు. ఏంటంటే ఈ విధంగా పంట చేతికొచ్చిన తర్వాత వరి మోడులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే తగలబెడుతూ ఉంటారు తర్వాత పంట కోసం. అయితే ఈ విధంగా చేయడం వల్ల సూక్ష్మ పోషకాలు అనేవి కింద భూమిలో ఉండేవి కొన్ని వాటి నశించిపోతాయి. తర్వాత పంట చాలా వరకు కూడా దిగుబడులు తక్కువ అవుతాయి అంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్పుకుంటూ వస్తారు. అయినప్పటికీ గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులకు ఎటువంటి అవగాహన అనేది కల్పించరు. కనీసం ఇలాంటి సమయంలో ఒక వ్యవసాయ సిబ్బంది ఫీల్డ్ వర్క్ అనేది చేసి గ్రామాల్లో రైతులకు ఈ విధంగా ఎక్కడైతే తగలబెడుతున్నారో అక్కడికి వచ్చి రైతులకు ఈ విధంగా చేయడం వల్ల కాస్త నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ విధంగా చేయకూడదనే ఒక అవగాహన ఎటువంటిది కూడా వ్యవసాయ అధికారులు అయితే ఎవరూ కల్పించరు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రైతులకు సంబంధించి ఈ విధంగా తగలబెట్టకూడదు అనేది కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది. దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 90% మంది రైతులు చాలా వరకు కూడా పేపర్ ప్రకటనలో పేపర్లు చూసే ఖాళీ కూడా ఉండదు వారికి. కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించి ఈ వరి మోడల్ని తగలబెట్టడం వల్ల చాలా అపార నష్టం ఉంటుంది భవిష్యత్తులో అనే దానికి సంబంధించి రైతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైతులు ఇప్పటికైనా కాస్త అవగాహన తెచ్చుకొని ఈ వరి మోడలు ఏవైతే ఉన్నాయో వాటిని నానబెట్టి తర్వాత అనంతరం దుక్కు దున్నించాలనేది ఒక కీలకమైన అంశం. కాబట్టి ఈ అంశాన్ని విస్తృతంగా వ్యవసాయ శాఖ అధికారులు అయితే రైతులకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో సిబ్బంది కూడా ఉన్నారు. కాబట్టి ఆ సిబ్బంది రైతుల దగ్గరికి వచ్చి ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో వారి వద్దకు వచ్చి రైతులకు కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉందంటూ కూడా చాలా వరకు కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఈ పంట వరి మోడల్ని తగలబెట్టకూడదు అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.